హలో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను కదా, సో అక్కడి నుంచి కంటిన్యూషన్ అనమాట. మామిడికాయలన్నీ బాగా నీట్గా కడుక్కొచ్చాను. అయితే ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ అంటే ఒక 12 అలా అయింది, కరెక్ట్గా అయిపోయింది 12. ఇంకా వంట అంతా చేసి పెట్టేసి పాపకి తలదూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకెందుకంటే స్కూల్ ఇంకో కొన్ని రోజులు అంటే ఇంకా ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది అనగా ఈ బ్లాగ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే చేస్తున్నాను. వర్క్ అయితే ఫినిష్ అవుతూ ఉంది. ఇంక ఈరోజు అయితే నాన్న అన్న ఇద్దరు వస్తున్నారనమాట. సో మా ఆయన చెప్పారు వాళ్ళిద్దరూ వస్తున్నారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళకు కూడా వంట చేయాలి కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకు కూడాను మార్నింగే ఒక 11 కల్లా స్టార్ట్ చేసి 12 అలా కంప్లీట్ చేసేసాను. సో వంట అనేది చేసి పెట్టేసి ఆ తర్వాత పాపకైతే తల దూదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అయితే దువ్వాను కానీ అది మొత్తం మళ్ళీ జుట్టు అంతా పిల్ల ఎంటుకలు కదా, అవన్నీ మళ్ళీ విడిపోతున్నాయి. సో 2 పిలకలు వేద్దాం అనుకున్నాను. బట్ ప్రస్తుతానికి 2 పిలకలు వద్దులే, ఒక పిలక వేద్దాం బాగుంటుంది, తర్వాత ఇంకొకసారి మళ్ళీ వేద్దాంలే అనుకొని చెప్పేసి ప్రస్తుతానికి అలా వేస్తున్నాను. ఇంకా మా చిన్నదేమో వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉంది. వాళ్ళ డాడీ ఏమో మొబైల్ ఏదో చూసుకుంటున్నారు. సో ఏం చూస్తున్నారు అని కూడా నేను అడగలే, చూస్తున్నారనమాట. లాస్ట్ బ్లాగ్లో అంతకుముందు రోజుది ప్లస్ ఈరోజు 2 కలిపి వీడియో చేస్తాను. ఈరోజు బ్లాగ్లో వచ్చి ఈరోజు ప్లస్ రేపు మార్నింగ్ ఏం చేశాను అనేది నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ మామిడికాయలేమో కడుక్కొని వచ్చాను కదా నీట్గా. నేను చెప్పాను కదా ఈ కాయ అయితే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి. యాక్చువల్గా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు వచ్చి మామిడికాయలు తింటే మాది వస్తుంది తినకూడదు అని చెప్తారు. బట్ నాకు మాదంటే ఏమో నిజంగానే తెలియదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు తినలేదు. బట్ ఈసారి ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కాయలు చూడంగానే తినేయాలి అని అనిపించింది. సో ఏదో కష్టపడి బాధపడి ఒక చిన్న కాయ తీసుకున్నాను అనమాట. అదే రెడ్గా ఉన్నింది చూసారా, సో అది తీసుకున్నాను. సో మొత్తానికి ఎలాగోలా తీసుకొని సరే దాన్ని తినేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకేమో చిన్న చిన్న ముక్కలుగా కోసిస్తున్నాను. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ డాడీ కూడా అలాగే తింటారు కదా. ఇంకా అన్న వస్తా అన్నారు. ఇంకా వీళ్ళు వర్క్ కూడా పైన చేసుకుంటున్నారనమాట. ఇంక ఈరోజు వర్క్ అయితే లాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నారు మొత్తానికి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా తింటారు కదా, సో కోద్దామని చెప్పేసి ఇంకా కొన్ని తీసుకోమన్నాను అక్షయ పాపని. సరే ముందు కోసేస్తాను, మీరు తినండి, మిగిలినవి కొంచెం అలాగే పెట్టేసి వాళ్ళకి ఇంకెన్ని కావాలని కోసి పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా అంటే చల్లగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్తున్నాను వాళ్ళకి. పిల్లలకైతే ఫ్రిడ్జ్లో ఉండేవి ఏం పెట్టలేదు, ఫ్రెష్గా తీసుకొని కోసి వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళకి మాత్రం ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కదా, ఎంత మధ్యాహ్నం నుంచి వర్షం వచ్చినా కూడాను అసలు ఎండ తట్టుకోవటం లేదనమాట. ఒక్కొక్క రోజు ఇప్పుడు ఈ రోజు వచ్చింది అనుకోండి, రేపు గ్యాప్ ఇచ్చేస్తుంది, మళ్ళీ ఎల్లుండి కట్ల వచ్చేస్తుంది ఎండ వర్షము. ఒక్కొక్క రోజు అయితే గ్యాప్ లేకుండా రోజు కూడా వస్తూనే ఉంటుంది. సో అలాగా జరుగుతూ ఉందా. సో దాన్ని చూసుకుంటూ ఉంటున్నాం అనమాట. ఇంకైతే ఇక్కడ పిల్లలకి కోసిస్తున్నాను. ఇప్పుడైతే ఈ కాయల్లో పురుగులు అయితే లేదనమాట, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. అయితే మేము ఇవి కొన్న కాయలు కాదు, మాకు తెలిసిన వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. సో అవి మాకు రోజు ఫ్రీగా అయితే ఈసారి మేము ఒక్క కాయ కూడా తీసుకోలేదనమాట. తెలిసిన వాళ్ళకి తోపులు ఉన్నాయా, సో వాళ్ళు మాగినప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు అవన్నీ తీసిస్తూ ఉన్నారా, ఇంకా ఊరగాయ కూడా వేసిస్తున్నారనమాట వాళ్ళు. ఇంక ఇక్కడేమో చిన్నదేమో పౌడర్ కొట్టుకునింది అనమాట. వాళ్ళ డాడీ పనుకొని ఉన్నారా, సో తాత వస్తున్నాడు అని చెప్పాడో లేదో వాళ్ళ డాడీ. ఇదైతే సరే నేను తాతతో కూడా ఊరికి వెళ్ళిపోతా, రెడీ అయిపోతానని చెప్పేసి ముందుగా పోయి రెడీ అవ్వటానికి ట్రై చేసింది. బట్ దానికి కుదరలేదనమాట అస్సలు. ఏంటంటే వర్క్ బిజీగా ఉన్నామా, ఇంకా ఇది ఊరికి ఎత్తుకొని పోతే ఏడుస్తుంది కాబట్టి అస్సలు పంపిను. ఇంతకుముందు అక్షయాన్ని పంపించలేదు అమ్మ వాళ్ళతో, ఇంకా చిన్నది ఆడబోతుందంటే అస్సలు ఉంటుంది, అందుకని చెప్పేసి గమ్మున ఉండిపోయాను అనమాట. ఇంకెక్కడైతే నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, కోసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈలోపు నాన్న వాళ్ళైతే వచ్చామని చెప్పి కాల్ చేస్తున్నారనమాట. మా ఆయనేమో అంటే బస్ స్టాప్ నుంచి నడుచుకొని రావాలంటే కొంచెం
ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో ఎండలో అందులోనూ మధ్యాహ్నం 12 గంటలకి. సో అందుకని చెప్పేసి మా ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళు. మేము వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాం దగ్గరికి. తర్వాత బస్సు దిగిన వెంటనే నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి, ఇంకా సరేలే ఇంకెలాగో ఆయన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సరే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి పైకి వెళ్ళకుండా వర్క్ దగ్గరికి ఇక్కడ ఇంట్లో కూర్చొని ఉన్నారనమాట. వాళ్ళని తీసుకొని రావాలి కదా అని చెప్పేసి. ఇక్కడ నేనేమో వాళ్ళు ఇంకా 1/2 అవర్ అలా పట్టిపోతుందేమో, వచ్చేసారు తొందరగా. సో వాళ్ళు వచ్చే వాళ్ళకి అన్నీ ఫినిష్ చేసుకోవాలి కదా, కోసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో చల్లగైపోతాయని చెప్పి కోసి పెడుతున్నాను అనమాట. ఇంకా వీళ్ళకైతే కోసి పెట్టేసి పైన ఉండే వాళ్ళకైతే కోసిస్తున్నాను. ఇంకా వాళ్ళకి కోసి పెట్టాలి. పైన ఉండే వాళ్ళ కోసం అని చెప్పి పూజ అంటే అక్షయ 2 తీసుకొచ్చింది. మిగిలినవి నేనే తీసుకొని కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా వాళ్ళు వచ్చి కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారనమాట కింద ఇంట్లో. ఇంకా వాళ్ళు నుంచి అట్లా వాళ్ళు అన్న కూడా కార్పెంటర్ అనమాట. సో అందుకని చెప్పేసి అన్న పైన వర్క్ నేను స్టార్ట్ అంటే పైన ఏదైనా చిన్న వర్క్స్ ఉంటుంది నేను చేస్తాను, మెయిన్ పని ఏదైనా ఉంటే నువ్వు చూడు అని చెప్పి కిందకు పంపించారు అనమాట వీళ్ళని. ఇంకా వీళ్ళు దేవుడి రూమ్కి డోర్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే దేవుడి రూమ్ డోర్ అనమాట. ఇది బిగిస్తున్నారు రెండును. ఇవి వచ్చి ప్రింట్ వేయటానికి కూడా 2,500 3,000 అలా తీసుకున్నారండి ఇక్కడ మాకైతే పాకాల్లో. అన్ని చోట్ల ఎలా ఉంటుందో ఏమో తెలియదు. సో మా దేవుడి రూమ్ ఇలా చిన్నగా బాక్స్ లాగా ఉంటుంది. సో నేను మొత్తం అయిపోయిన తర్వాత దేవుడి రూమ్ ఒకరోజు టూర్ చేస్తానులేండి, అప్పుడు చూపిస్తాను. సో మా దేవుడి రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో గంటల్లాగా వేసేసి ఇంకా వినాయకుడు బొమ్మ వేశారనమాట. తర్వాత ఓము స్వస్తిక్ 2 కూడా వేశారు డోర్కి. సో నాకు బాగా అనిపించింది. కాకపోతే మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. సో అవి కొంచెం చిన్నగా వేసింటే బాగుండే అనిపించింది. ఇంకా సరే భోజనం టైం అయిపోయింది అనమాట. 1:30 అయిపోయింది. ఇవన్నీ ఇట్లా చేసుకుని ఇంకా నాన్న వాళ్ళని మా ఆయన పోయి తీసుకొని వచ్చి ఇంకా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ సరదాగా భోజనం చేసేస్తామన్నమాట. ఇంకా వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా కోసి పెట్టిన మామిడికాయలు ఇచ్చినాను, కొంచెం తిన్నారు అంతే. ఎండకి దానికి వేడి చేస్తుందని భయపడి. ఆ తర్వాత ఉన్నది మళ్ళీ భోజనం అది తినేస్తారనమాట. తినేసిన తర్వాత మళ్ళీ ఒక 2:30కి అలా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు లాస్ట్ కదా, సో చూసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని ఒకేసారి వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్న కూడా చిన్న వర్క్స్ అది చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళైతే వాళ్ళ పని బయట డోర్ ఉంది కదా, సో డోర్కి మెస్ కొడుతున్నారు. మీరు చూసేటట్టే బ్లూ కలర్ది, ఎందుకంటే పాములు ఎక్కువ ఉన్నాయన్నమాట మాకు ఇక్కడ, పాములు కూడా ఎక్కువ. సో అందుకని చెప్పేసి పాములు రాకుండా ఉంటాయి కదా లోపలికి, ఒకవేళ వచ్చినా కూడా బయట ఉండేలాగా, ఎందుకంటే మధ్యలో గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి కదా మా గేట్కి. సో అందుకని చెప్పేసి హైట్గా కొట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు తెప్పించాం షీట్లు, వాళ్ళు కొట్టిస్తున్నారు. ఇంక ఇక్కడైతే చిన్నవి అంటే మాకు గృహప్రవేశానికి గిఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి కదా, సో అవి అంటే మా పెళ్ళికి వచ్చినవి అలాగే పెట్టేసి ఒక సగం వరకు పగిలిపోయాయి అనమాట, వేస్ట్ అయిపోయాయి. ఇంకా సగం అయితే మేము యూజ్ చేసుకున్నాము. ఇంకొన్ని ఎవరైనా ఇది బాగుంది నాకు కావాలని అడిగితే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అయితే మా ఆయన ఈసారి అప్డేట్ అయ్యారు, ఎందుకంటే వేస్ట్గా ఆడ పడి ఉండటము పగిలిపోవటమే కదా, ఎందుకు వాటిని కూడా పెట్టించేసుకుందాం అక్కడక్కడ. ఒకవేళ మామూలుగా మన చేతిలో పగిలితేనా పర్లేదు, కానీ అది వాడకుండానే పగిలిపోతున్నాయి. అలా కాకుండా మనం వాడిన తర్వాత పగిలితూ పోయినలేండి, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే సరే అని చెప్పి తగిలిస్తున్నాము. ఇంక ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది పిచ్చుకలు, ఆ తర్వాత అక్కడ లవ్ సింబల్, ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్ కదా, ఇది ఫోటో పెట్టుకోవటానికి బాగుంది అనమాట. యాక్చువల్గా పైన మేము రూమ్లో అంటే హాల్లో పెట్టించుకుందాం అనుకున్నా ఇది, కాకపోతే హాల్లో ఇంకా నాకు లైట్ అంటే గడియారానికి ప్లస్ ఇలా డిజైన్గా ఉండేది, ఫోటోలు పెట్టుకోవడానికి ఈజీగా ఉండేది అలా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి పైన కొంచెం పెద్దగా ఉండేవి పెట్టుకుందాం, కింద చిన్నగా ఉండేవి చాలా, ఎందుకంటే కొంచెం పెద్దవన్నీ కొన్ని వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు కూడా సరే అలాగే ఇద్దామని చెప్పేసి అంటున్నారు. ఇంకా అక్షయకి అయితే ఇది చాలా బాగా నచ్చింది. ఈ ఆకులు కానీ ఈ పిచ్చుకలు కానీ ఆ లవ్ సింబల్, తర్వాత ఇక్కడ ఫోటోలు పెడదామని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా ఆ ఫోటోలు అయితే నాకు దగ్గరగా లేవు, ఆల్బంలో ఉన్నాయి, ఆల్బంలో తీసి వేయాలి. సరే ఇంకో చూద్దాం, తీసి వేద్దాంలే ఈసారి. పైకి వెళ్ళినప్పుడు ఆల్బమ్స్ అన్నీ నేను పైన రూమ్లో పెట్టించేసాను.
అవి వెళ్ళినప్పుడు తీసుకొని వద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే రెడీ అయిపోయింది, చేశారు. కింద అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది, 100% కానీ 99%. ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా పైన కూడా సేమ్ అలాగే మేము కావాలని పెట్టుకోవటానికి ఇలా ట్రై చేసినాం. కింద ఎలాగైతే మేము ఫోటో ఫ్రేమ్స్ అవి తగిలించుకోవడానికి ట్రై చేసాము, సో ఇక్కడ కూడా అలాగే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నవన్నీ అలాగే వేస్ట్ అయిపోయాయి అనుకోండి, మనకు తెలియకుండానే పగిలిపోయాయి అనుకోండి, చాలా బాధ వేస్తుంది. సో అందుకని చెప్పి పైన చెప్పాను కదా, సో ఈ గడియారం పెట్టించుకోవాలని చెప్పేసి అది కిందే పెట్టేశాను అనమాట. ఈ గడియారం నాకు చాలా బాగా నచ్చింది, విత్ గుర్రాలు. అండ్ ఈ పక్క ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. సో వాటిని అవి పెట్టేసి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే టైం చూసుకోవచ్చు. మనం ఎప్పుడైనా మనం ఫొటోస్ వేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు కూడా చూసుకుంటూ ఉండొచ్చు. సో అలా అనిపించింది అనమాట. అంటే నాకు ఇది డిజైన్ బాగా నచ్చింది. సో అందుకని ఇక్కడ పెట్టుకుందాం అనుకుని ఇక్కడ పెట్టాను. మా ఆయన కూడా అడిగాను, సరే ఉన్నీలే అని చెప్పారనమాట. అందుకని దాని పైకి తీసుకొచ్చాను. ఇంకా మిగిలినవన్నీ కూడా చేసుకున్నాము. వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఈ రోజుకి. సో కార్పెంటర్స్ కూడా ఈ రోజుతో కంప్లీట్ చేసుకొని పని వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము కూడా ఇంకా ఇంట్లో యాజ్ యూజువల్ మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని చిన్న వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, సర్దుకోవటం అవి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వీళ్ళు పెయింట్ వాళ్ళు రావాలి. ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో, పెయింట్ వాళ్ళు ఎప్పుడు వచ్చి వర్షం వేస్తారో, అంటే ఈ పెయింట్ వేస్తారో అర్థం కావట్లే. చూడాలి. ఇంతవరకు చూసుకుంటూనే ఉన్నాం కానీ అది అస్సలు నిలవట్లేదు అనమాట. వర్షం రోజు పడుతూనే ఉంది. సరే 2 రోజులు గ్యాప్ ఇచ్చింది కదా, ఈరోజు వేద్దామని ఒకరోజు వస్తేనేమో వచ్చిన రోజు మళ్ళీ వర్షం పడిపోయింది అనమాట. ఇది ఎక్కడ గొడవరా నాయన అని చెప్పేసి హ్యాపీగా వాళ్ళు జంప్ అనమాట. ఇంకా ఎప్పుడు వర్షం 3-4 రోజులు రాకుండా ఉంటుందో అప్పుడు వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకేదైతే మరుసటి రోజు మార్నింగ్ అంటే 6:30-7 అయిపోయింది. ఇంకెలాగో స్కూల్ ఇప్పుడు లేదు కదా, సో అందుకని చెప్పేసి పిల్లలకి ఇంకెలాగో వర్క్ కూడా ఉండదు కాబట్టి పనుకొని ఉండలే. ఇంకా నేను కూడా లేసే తొందరగా లేదనమాట. ఎందుకంటే మా ఆయనకు కూడా కొంచెం వర్క్ లేదు ఇప్పుడు. ఆయన ఆటో తోలుతున్నారు కదా, సో ఆయనకి 15th పైన వర్క్ ఉంటుంది. బట్ ఇప్పుడు 15th అయితే ఈ మంత్ ఇంకా కొన్ని రోజులు హాలిడే వచ్చిందనమాట వాళ్ళకి. ఎందుకంటే ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. సో అందుకని చెప్పేసి కొన్ని రోజులు అలా చేశారు. మళ్ళీ ఈరోజైతే నేను ముగ్గులా వేసుకున్నాను. సో ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. ఇంకెక్కడైతే పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ అన్నీ కోసుకుందామని చెప్పి ముగ్గు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. మా చిన్నపిల్లలు వేసేసిందనమాట. లేచి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చేసింది. అప్పటికి 7 అయిపోయింది లేండి టైము ఎగ్జాక్ట్గా. ఇంకా నేను పాపకు పాలు పెట్టేసి వచ్చేసి స్టవ్ మీదనే ఆ తర్వాత పాపని తీసుకొచ్చుకున్నాను. పూలు కోసుకోవడం ఎండ వచ్చి అప్పటికి ఎండ బాగా వచ్చేసింది. ఇంకా ఇదిగా అయిపోతాయి, పూలంతా వాడిపోతాయి, నెక్స్ట్ బాగుండవు పూజకి అని చెప్పేసి కోసుకుంటున్నాను అనమాట. మా చిన్నదానికి ఏమో ఆకలి వేస్తుంది, ఎందుకంటే 7 గంటలు అయిపోయింది. పాలు ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడే స్టవ్ మీద పెట్టేసి వచ్చాను. నైట్లో ఒక 2-3 టైమ్స్ తాగుతుంది. అయినంత పాలు తాగినాను. మార్నింగ్ లేసిందే మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, సో అట్లా. ఇంకా నేనైతే పూలన్నీ కోసుకుంటున్నాను. ఇంక ఇదైతే చూస్తూ ఉందన్నమాట. ఏం చేస్తుందబ్బా మా అమ్మ నాకు ముందు పాలు ఇవ్వకుండా అని చెప్పి. వీళ్ళ అక్క అయితే పడుకునే ఉంది, వీళ్ళ డాడీ ఇప్పుడు వచ్చారు కదా, సో ఆయన కూడా పడుకునే ఉన్నారనమాట. వెళ్ళి వాళ్ళ అక్కతో అలా పనుకున్నారు. ఎందుకంటే ఆయనకు నైట్ అస్సలు నిద్ర సరిపోవట్లేదు. ఎప్పుడో 1:32 అలా వెళ్ళిపోతారు, మార్నింగ్ ఇలా వస్తారనమాట. ఇంకా పిల్లలు నిద్రపోయేటప్పుడు అయినా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని చూసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఇల్లు కట్టాం కదండి, ఎక్కువ కొంచెం కష్టాలు అనమాట. అవి తీరాలంటే మాకు ఒక 4-5 ఇయర్స్ పడుతుంది. సో ఆ 5 ఇయర్స్ కొంచెం కష్టపడాలి. మా ఆయన నేను ఎక్కడికైనా జాబ్కి వెళ్తా అంటే మా ఆయన అయితే అస్సలు వద్దంటున్నారు. అంటే పర్లేదులే నేను చూసుకోగలను, నువ్వు పిల్లల్ని చూసుకో, వాళ్ళకి చదువులు బాగా చూసుకోవాలి, సో పిల్లల్ని చూసుకో చాలంటున్నారు అనమాట. జాబ్కి వెళ్తానంటే కూడా వద్దంటున్నారు ఆయన. ఇంక సరే ఆయన వద్దన్నారు కదా, ఇంకా నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట. పిల్లల్ని చూసుకుంటూ కొన్ని రోజులు, అంటే డెలివరీ అయ్యి తర్వాత బాబు కానీ పాప కానీ ఎవరైనా సంతోషమే. సో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని కూడా స్కూల్కి పంపించేసి ఆ తర్వాత ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకుందాము ఆ వేళకి మా ఆయన ఒప్పించి అనుకుంటున్నాను. అది కూడా ఏమవుతుందో చూడాలి. మా ఆయన అయితే నేను జాబ్ చేస్తానంటే అస్సలు వద్దంటున్నారు. అదనమాట.
ఎందుకు కష్టంలో ఉన్నప్పుడు ఒక చేయి సాయం చేస్తాను, నేను కూడా హెల్ప్ చేస్తానంటే మా ఆయన అస్సలు అవసరం లేదా అంటున్నారు. పిల్లలు ఇంట్లో అంతే అంటున్నారు అనమాట. సో ఇలాంటి హస్బెండ్ దొరకడం కూడా మంచిదే కదా. ఏమంటారు కామెంట్లో తెలియజేయండి. ఇంకైతే నేను పూలు కోసుకొని ఇంకా లోపలికి వచ్చేస్తున్నాను. పిల్లతో హ్యాపీగా సరదాగా అలా వచ్చేసిన తర్వాత దానికి పాలది కాంచేయాలి కదా చూద్దామని. ఈలోపు మా ఇంట్లో మామూలుగా పిల్ల వస్తూ ఉంటుంది కదా పాలు తాగడానికి, అది వచ్చిందనమాట. పూజ పాపనైతే ఈరోజు కొరికేసింది. అది చూసుకోకుండా తొక్కేసిందా, అందువల్ల దానికి కొరికిందంటే బ్లడ్ అంతా ఏం రాలేదు, జస్ట్ అలా గీరుకునిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంకా దాని పని దాన్ని చేసుకుందాంలే అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఇంకా నైట్ చేసిన పనులు కొన్ని అలాగే ఉన్నాయి, కొన్ని పెండింగ్లో పెట్టేశాను, కొన్ని అలాగే కొన్ని చేశాను అనమాట. సో చూడండి, నైట్ తిన్న సామాన్లు అయితే అట్టే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వాళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేసారా, ఇంకా అవన్నీ వచ్చేసి లైట్ ఇంకా అవన్నీ కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇంక ఇదైతే స్వీట్లు అనమాట. సో అవన్నీ కూడా పిల్లలకి ఇష్టము. సో అవి ఎత్తి పెట్టాను, వాళ్ళు కూడా లేస్తే తింటారు కదా అని చెప్పి. సో అదనమాట అండి బ్లాగ్ అయితే ఈరోజు ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మార్నింగే మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అనేది నాతో కామెంట్లో తెలియచేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాతో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు